Hola amantes del cine, welcome to our channel The Real Homies and this is narrator జీవి. ఎరా క్రికెట్ ఆడదాం వస్తావా? పదరా ఆడదాం, మనకేం పని ఉందిలే అంత ఇంపార్టెంట్ది. మీరు క్రికెట్ ఆడడానికి పోతే వీడియో చేస్తాను అన్న. ఇంకెవర్రా, నువ్వు ఉన్నావు కదరా చేయడానికి. అని నేను చేసుకుంటూ పోతే మీరు ఎందుకు ఇంకొండి ఛానల్లో సిగ్గులేకపోతే సరే. ఆడిన తర్వాత వచ్చి వీడియో చేస్తా లేరా? అలా చెప్పి లాస్ట్ 17 days తర్వాత కానీ పోస్ట్ చేయలేదు మనం. నీదైనా పర్లేదు, ఆడ అసలు ఇప్పుడు చెడు కూడా తెలియదు నాకు ఇప్పటికి వీడియోలోకి వెళ్ళి. రే చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ రా. నువ్వు గచ్చబోలు దివాకర్ ఆడో సతీష్ టోర్నమెంట్లు ఆడడానికి వెళ్తున్నారు. నీకు తెలియదురా, మేము ర్యాంప్ ఆడిస్తాం. సరేలేరా శ్యాము, నువ్వు వెళ్ళు. గోటిగాడు మాత్రం ఇక్కడ వీడియో చేస్తాడు, ఓకేనా? రే వాడు మాకు ఈ టోర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ రా. లాస్ట్ మ్యాచ్లో వాడేరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఏంటి ఈడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచా? వైడ్ వేసేవాడని చెప్పిన ఎంపైర్ని అవుట్ అని టైప్ ఈడెలా అయ్యాడరా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? ఏరా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టిన బాల్స్ స్టేడియం బయట అంటగా, బయట టాకు. వీడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రా. ఫస్ట్ బాల్కే డక్అవుటే కూర్చున్నాడు అథవా. ఇంకా బౌలింగ్ అంటావా, వైడ్లు కూడా కావాలి, అల్ట్రా వైడ్లు. కాలం కాటేసింది బ్రో, ఏం చేయలేం, దరిద్రం. ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ సెకండ్ మ్యాచ్ని పడుకోబెట్టేశాడు బ్రో. సో మీకు అర్థమైందిగా వీడియో పాయింట్ ఏంటో అని. ఇప్పుడు నా క్రికెట్ కెరీర్ గురించి ఎందుకు వీడియో? నీకు అలా అర్థమైందా రాజా? అది కాదు నా వీడియో ఈరోజు. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయ్యి సెకండ్ పార్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎఫర్ట్స్ పెట్టుకుంటా ఫ్లాప్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ మన్మధుడు. 2002లో రిలీజ్ అయిన మన్మధుడు ఒక క్లీన్ క్లాసీ రామ్ కామ్. నాగార్జున స్టైలిష్ లుక్స్, సోనాలి బెంద్రే కెమిస్ట్రీ, త్రివిక్రమ్ డైలాగ్స్ తో బ్రహ్మానందం టైమింగ్ అన్నీ కలిసి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా క్రియేట్ చేశాయి. మన్మధుడు అంటే ఒక నార్మల్ ఫిలిం కాదు, ఇట్ వాజ్ ఏ స్పెషల్ ఫీలింగ్. గుడ్ కామెడీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ రొమాన్స్ అండ్ నాక్స్ బ్యాచులర్ చామ్ అన్నీ కలిపి ఒక క్రేజీ మూవీగా మనకి ఇచ్చారు. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2019 మన్మధుడు 2 వచ్చింది. అనౌన్స్మెంట్ తో హైప్ బిల్డ్ అయింది మన్మధుడు పార్ట్ 2 అని చెప్పగానే. అండ్ కట్ చేస్తే స్క్రీన్ మీద మాత్రం అందరూ షాక్. నాగిన్ రకుల్ పేరు అసలు సెట్ కాలేదు. కామెడీ అంటే క్రింజ్, కెమిస్ట్రీ అస్సలు లేదు. అందరికీ కూడా ఒకటే ఫీలింగ్, అరే మన మన్మధుడికి దీనికి అసలు లింక్ ఉందా అని. ఫస్ట్ పార్ట్లో రైటింగ్ మ్యాజిక్ ఉంది, క్యారెక్టర్స్ న్యాచురల్గా కనెక్ట్ అయ్యాయి, హ్యూమర్ క్లీన్గా ఎంటర్టైన్ చేసింది. సెకండ్ పార్ట్లో చాలా సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తుంది, క్రింజ్ అండ్ అడల్ట్ జోక్స్ ఉంటాయి. పార్ట్ 1 ఈజ్ ఎస్పెషల్లీ మేడ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. పార్ట్ 2లో ఫ్యామిలీస్ ఎందుకు తీసుకుని వచ్చావు అని కొట్టేలా ఉన్నాయి అక్కడ అడల్ట్ జోక్స్. స్ట్రాంగ్ రైటింగ్ ఉండదు, ఒక క్లాసీ రామ్ కామ్ లాగా ఉంటుంది అనుకుంటే క్రింజ్ రామ్ కామ్లా అయ్యింది. అండ్ రిజల్ట్ బాక్స్ ఆఫీస్లో డిజాస్టర్. బేసికలీ మన్మధుడు ఒక జెంటిల్మెన్ బ్యాచులర్, మన్మధుడు 2 ఒక క్రింజ్ ఫీస్ట్. సెకండ్ మూవీ ఇన్ ద లిస్ట్ గబ్బర్ సింగ్. 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, హరీష్ శంకర్ డైలాగ్స్, డిఎస్పీ మాస్ బీట్స్ అన్నీ కలిసి థియేటర్లో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ అంటే ఒక సినిమా కాదు, ఒక కల్ట్ సెలబ్రేషన్, ఒక పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ కామెడీ, ఫైట్స్, సాంగ్స్ అండ్ హీరోయిజం. కట్ చేసి 2016 సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్ స్కై హైలో ఉండే. ట్రైలర్లో వైబ్ సాలిడ్ ఉంది, బట్ స్క్రీన్ మీద చూస్తే కంప్లీట్ డిఫరెంట్. స్టోరీ డ్రాగ్ అయింది, స్క్రీన్ ప్లే బోరింగ్, ఫైట్స్ అంతా అనిపివు, స్టోరీ ఏమో పెద్ద ఏం ఉండదు, అంటే పాత టెంప్లెట్ లానే ఉంటుంది. అండ్ ఒకటే ఫీలింగ్ వచ్చింది, ఏంటిది గబ్బర్ సింగ్ సీక్వలా అని. ఫస్ట్ పార్ట్లో హీరో క్యారెక్టర్ షార్ప్గా ఉంటుంది, పంచ్ డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సెకండ్ పార్ట్లో తన క్యారెక్టర్ అనేది డైల్యూట్ అయిపోతుంది. కామెడీ సీన్స్ అయితే ఫోర్స్డ్గా అనిపించాయి అండ్ చాలా వరకు స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంపార్టెంట్లీ గబ్బర్ సింగ్లో ఉండే ఎనర్జీ, ఫ్రెష్నెస్ అండ్ మాస్ ఎలివేషన్ పీక్ లెవెల్లో ఉంటే సర్దార్లో అది మిస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎలివేట్ చేయలేకపోయింది. మెయిన్లీ సర్దార్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే గబ్బర్ సింగ్లో ఉండే మూమెంట్స్ అన్ని కుక్కాలని చెప్పి ట్రై చేసినట్టు ఉంటుంది. అండ్ ఆ రాజుల ట్రాక్ అయితే అసలు అక్కలేదు మనకి. అండ్ అది హిందీ డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ పార్ట్ 1లో విలన్కి హీరోకి ఎత్తుకు పై ఎత్తు మాదిరి ఉంటుంది సినిమా అనేది. అసలు పార్ట్ 2 విలన్కి అసలు కనెక్ట్ కూడా కాలేకపోతాం. ఎప్పుడు చూసినా సరే సర్దార్కి ఎలివేషన్స్ పడుతూ వస్తాయి, ఇంకా విలన్ ఎందుకు ఉన్నాడు అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి గబ్బర్ సింగ్ అంటే ష్యూర్ షాట్, సర్దార్ గబ్బర్ సింగ్ అంటే ఫెయిల్డ్ షాట్. మూడో సినిమా ఇన్ ద లిస్ట్ భారతీయుడు. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు ఒక కల్ట్ డ్రామా మూవీ. శంకర్ డైరెక్షన్, కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అన్ని కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయి కరప్షన్ తో ఫైట్ చేయడం, ఫాదర్స్ అండ్ ఎమోషన్, సాంగ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాయి. భారతీయుడు అంటే జస్ట్ ఒక మూవీ కాదు, ఒక మూవ్మెంట్. కమల్ హాసన్ గారి సేనాపతి క్యారెక్టర్ కరప్షన్ కి అగేన్స్ట్ గా ఒక సింబల్ అయిపోయింది ఆ టైంలో. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత భారతీయుడు 2 వచ్చింది 2024లో. ఆడియన్స్ కి ఒక మిడ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకో కొంతమందికి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ చూశాక కొంతమంది ఏమో అండ్ ఇంకొంతమందికి ఏమో ఈ మూవీ డెఫినెట్లీ పోద్ది అనుకున్నారు. అండ్ స్టోరీ వచ్చేసి
ఇదే స్టోరీ. అండ్ స్టోరీ వచ్చేసి ఏం లేదు, నిజంగానే స్టోరీ ఏం లేదు ఈ మూవీలో. స్క్రీన్ ప్లే మొత్తం చాలా దారుణంగా ఉంటుంది. అండ్ మూవీ లెంత్ ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. చాలా సీన్స్ అసలు ఆ సెన్సే ఉండదు. ఒక మంచి యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక కామెడీ పీస్ గా అవుద్ది. అండ్ రిజల్ట్ లో అందరి ఫీలింగ్ వచ్చేసి అరే ఏంట్రా ఇది. ఫస్ట్ పార్ట్ లో స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ కనెక్ట్ అవుతాయి అందరికి కూడా. సెకండ్ పార్ట్ లో మాత్రం ఓవర్ అంబిషియస్ విజువల్స్, వీక్ రైటింగ్ డామినేట్ చేస్తాయి. అండ్ రిజల్ట్ వచ్చేసి భారతీయుడు కల్ట్ బ్లాక్ బస్టర్ అండ్ భారతీయుడు 2 క్లాసిక్ రాడ్. ఫోర్త్ మూవీ ఇన్ ద లిస్ట్ కిక్. 2009లో వచ్చిన కిక్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రవితేజ గారి క్యారెక్టర్లో షేడ్స్ని చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు, ఏంటి హీరో ఇలా కూడా ఉండొచ్చా అని. అండ్ అందరినీ కూడా షాక్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక కమర్షియల్ సినిమాలో ఇన్ని షేడ్స్ ఆఫ్ హీరో వేరియేషన్ని చూపిస్తూ మనకు ఒక ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్ళడం అనేది ఒక యూనిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఓపెన్ అయ్యే పాయింట్ అందరిని థింక్ చేసేలా చేస్తుంది. ఒక మంచి మెసేజ్తో పాటు వచ్చింది ఈ సినిమా. అండ్ ఇక కట్ చేస్తే 2015 కిక్ 2 రిలీజ్ అయింది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి నెగిటివ్ టాక్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఒక ట్రాక్ కూడా మనం ఎంటర్టైన్ చేయలేకపోయారు. లైక్ కామెడీ ఓకేగా ఉన్నా మెయిన్ మధ్య రొమాన్స్ అస్సలు ఎక్కలేదు. అండ్ సగం సినిమా నడిచేది ఆ లవ్ స్టోరీ మీదే. అండ్ అసలు అదే ఎక్కపోతే ఇంకా మనం ఇంకా సినిమా అంతా ఎలా చూడగలం చెప్పండి. అండ్ ఆ విలేజ్ సీన్స్ చూస్తే బాబోయ్ మనకి ఎందుకురా ఇదంతా అనిపించింది. విలేజ్లో ఉండే పీపుల్స్కి మనకి మధ్య ఒక కనెక్టింగ్ అనేది సరిగ్గా లేదని చెప్తాను. అండ్ హీరోకి విలన్కి మధ్య కాన్ఫ్లిక్టే ఉండదు. ఇది ఏసి రుద్దినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది మనకి. అంటే నువ్వు ఇప్పుడు విలన్ని చంపాలి అని. అండ్ హీరో క్యారెక్టర్ అనేది పార్ట్ 1కి ఆపోజిట్గా ట్రై చేశారు, బట్ అది మిస్ఫైర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి పార్ట్ 1లో నచ్చేది ఏంటంటే ఆ సోషల్ కాజ్ అంటే మన చుట్టూ జరిగే ఇష్యూని మనకి చూపించారు మూవీలు విత్ కనెక్టింగ్ విత్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అని. బట్ ఈ సినిమాలో మనకి అసలు అలాంటి ఏమీ ఉండవు. జస్ట్ ఒక ఊరు ఉంటుంది, దాంట్లో విలన్ ఉంటాడు, చంపాలి. సో దాని యొక్క కంఫర్ట్ అని చెప్పి ఒక హీరోని తీసుకొచ్చి అసలు డ్రాగ్ ఫీలింగ్ అండ్ స్టోరీ అసలు కనెక్టింగ్లో ఉండదు. ఇంకా క్లైమాక్స్ అయిపోయేసరికి ఎట్ట కూడా చంపారా బాబు వెళ్ళిపోదాం అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అంతా ఒక మెస్సీ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు పార్ట్ చూసేటప్పుడు. బట్ పార్ట్ 1 అనేది ఒక క్లియర్ కట్గా అయితే అయిపోయింది సినిమా అనేది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి కిక్లో ఉండే ఎనర్జీ ఎక్స్ప్లోడ్ అయింది అండ్ కిక్ 2లో ఎనర్జీ షాటర్ అయిపోయింది. ఐదో మూవీ ఇన్ ద లిస్ట్ రోబో. 2010లో రిలీజ్ అయిన రోబో ఒక విజువల్ వండర్. శంకర్ గారి ఇమాజినేషన్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఐశ్వర్యరాయ్ గారి గ్లామర్, ఏఆర్ రెహమాన్ గారి సూపర్ మ్యూజిక్ అన్ని కలిసి ఇండియా సినిమా స్కేల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రోబో అంటే జస్ట్ సైఫై మూవీ కాదు, ఒక సినిమాటిక్ రెవల్యూషన్. సిటీ క్యారెక్టర్ ఆడియన్స్ హార్ట్స్ లో పర్మనెంట్ స్పేస్ తీసుకు. అలా 2018కి టైం ట్రావెల్ చేసి వెళ్తే రోబో 2.0 రిలీజ్ అయింది. ట్రైలర్ లో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆల్రెడీ రోబో అంటేనే ఫుల్ హైప్ ఉంది. ఆ టైంలోనే అలాంటి సూపర్ మూవీ తీశారు. మరి ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఇంకెంత బాగా తీస్తారని శంకర్ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అండ్ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మాత్రం శంకర్ గారు మెంటల్ మాస్ చూపించారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎమోషన్ అండ్ స్టోరీ కనెక్ట్ అవ్వకపోవడం. పక్షిరాజా కాన్సెప్ట్ కొత్తగా బాగుంది, బట్ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేదు. ఫస్ట్ పార్ట్ లో చిట్టి, ఫన్, చామ్, ఎమోషనల్ అన్ని కలిపి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సెకండ్ పార్ట్ లో మాత్రం సైన్స్ అండ్ మెసేజ్ ఓవర్టేక్ చేసేసినాయి ఎంటర్టైన్మెంట్ సైడ్. డైలాగ్స్ అన్ని కూడా సీరియస్ టోన్ లో వెళ్ళిపోయాయి. రజనీ గారి స్టైల్ ఎనర్జీ కూడా తగ్గింది. రోబోలో ఇమాజినేషన్, ఫన్ అండ్ మ్యాజిక్ పీక్ లెవెల్లో ఉంటే 2.0లో మాత్రం అది మెసేజ్ హెవీ అయ్యింది. విజువల్స్ బాగున్నాయి కానీ సోల్ మిస్ అయింది ఓవరాల్ మూవీలో. సిక్స్త్ మూవీ ఇన్ ద లిస్ట్ శంకరాద ఎంబీబీఎస్. 2004లో రిలీజ్ అయిన శంకరాద ఎంబీబీఎస్ మున్నా భయ్యాకి రీమేక్ అయినా సరే మనకి తెలుగులో ఎంటర్టైనింగ్ వేలో చూపించారు. అండ్ కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకు ఒక మంచి ఎంటర్టైనర్ ఇచ్చారు కమర్షియల్గా. అండ్ మూవీ కూడా చాలా మంది ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది ఇప్పటికి కూడా. సో దాంట్లో ఉండే చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, ఆ స్టోరీ కానీ అన్నీ ఒక మంచి ఎంటర్టైనర్గా సెట్ చేసుకున్నారు. అండ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ సాంగ్స్ మొత్తం పీక్లో ఉండే ఒక మెసేజ్ కూడా ఉంటుంది మనకి ఈ సినిమాని హ్యూమానిటీ గురించి. అండ్ అది కూడా బాగా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది స్టోరీలో. అండ్ ఒక శంకర్ క్యారెక్టర్ మనకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో ఇది బాగా వర్కౌట్ అయింది మూవీలో. లైక్ శంకర్ క్యారెక్టర్కి మనం బాగా ఓన్ చేసేసుకుంటాం. తను కామెడీ ఇస్తే మనం నవ్వుతాం, బాధపడితే మనం కూడా సాడ్ ఫీల్ అవుతాం. సో ఒక పర్ఫెక్ట్ వెల్ కనెక్టెడ్ క్యారెక్టర్ అది. సో కట్ చేస్తే 2007లో శంకరాద జిందాబాద్ అని చేశారు మళ్ళీ. సో ఇది కూడా మున్నా భయ్య పార్ట్ 2కి రీమేకే. బట్ అక్కడ బాగా ఆడింది, బట్ ఇక్కడ అది ఫెయిల్ అయింది. ఎందుకని ఆడుకుంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉండే సినిమా. అంటే దాంట్లో సీన్స్ అని చాలా కనెక్టింగ్ వేలో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి అది ఎగ్జిక్యూషన్ పెద్ద ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ సేమ్ డిఎస్ పిచ్చి పడేశాడు దీంట్లో కూడా. అండ్ దీంట్లో కొంతమంది హీరోస్ క్యామియోస్ కూడా వస్తాయి. బట్ మూవీ ఎలాగ ప్యాకేజ్ చేసినా సరే లాస్ట్ డిజాస్టర్ అయింది. అదే ఎందుకంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు సినిమాలో. సో మనకి స్క్రీన్ మీద కనిపించే ప్రతిదీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అండ్ వీళ్ళందరి మధ్య సీన్స్ అనేవి కొద్దిగా ఎక్కలేదు, గాంధీజీ మధ్య అండ్ శంకర్ మధ్య. సో దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ శంకర్ దాదా జిందాబాద్. లేదంటే అది కూడా ఒక మంచి హిట్ అయ్యేది. అండ్ మున్నా భయ్య 3 కూడా ప్లాన్ చేశారు అప్పుడు. బట్ సంజయ్ దత్ కేసుల వల్ల క్యాన్సిల్ చేశారు అనుకోండి. ఇక లాస్ట్కి వచ్చేస్తే శంకరాద ఎంబీబీఎస్లో ఫన్ అండ్ ఎమోషన్ హార్ట్ టచింగ్ ఉంటే జిందాబాద్లో అది మెసేజ్ హెవీ అండ్ అవుట్డేటెడ్ ఫీల్ వచ్చింది. 7th మూవీ ఇన్ ద లిస్ట్ ప్రేమ కథ చిత్రం.
2013లో రిలీజ్ అయిన మూవీ ప్రేమ కథ చిత్రం ఒక సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్. హారర్ని లవ్ స్టోరీతో మిక్స్ చేసిన ఫ్రెష్ అటెంప్ట్ ఆడియన్స్ కి న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సుధీర్ బాబు, నందిత కెమిస్ట్రీ, జేబీ హాంటింగ్ మ్యూజిక్ అండ్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అన్ని కలిసి సినిమాని ఇన్స్టాంట్ హిట్ చేశాయి. లో బడ్జెట్ మూవీ కూడా హౌ ఇట్ ఎంటర్టైన్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ప్రేమ కథ చిత్రం అంటే హారర్ కామెడీకి మంచి న్యూ ఫ్లేవర్. ఫియర్ అండ్ ఫన్ కాంబోతో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. కట్ చేసి ఓపెన్ చేస్తే 2019లో ప్రేమ కథ చిత్రం 2 వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ డీసెంట్ ఉన్నాయి, బట్ స్క్రీన్ మీద చూస్తే వైబ్ టోటల్లీ మారిపోయింది. స్టోరీ ఫోర్స్డ్ లాగా అనిపించింది, కామెడీ వర్క్ అవ్వలేదు, హారర్ యాంగిల్ కూడా రొటీన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ లో సీన్స్ ఫ్రెష్ గా అండ్ స్పాంటేనియస్ గా ఉంటాయి. సీక్వెల్ లో అదే ఎలిమెంట్స్ రిపీట్ చేసి ఓవర్ గా స్ట్రెచ్ చేశారు. ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకుండా ఫన్ ఫ్లాట్ గా అయిపోయింది. ప్రేమ కథ చిత్రంలో ఒరిజినాలిటీ అండ్ స్పార్క్ ఉంటే పార్ట్ 2లో అది కాపీ పేస్ట్ లాగా ఫీల్ అయింది. 8వ మూవీ ఇన్ ద లిస్ట్ F2. 2019లో రిలీజ్ అయిన F2 ఫుల్ ఆన్ లవ్ మూవీ. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ గారి ఇన్నోసెన్స్ అండ్ అనిల్ రావుపూడి గారి హిలేరియస్ రైటింగ్ అండ్ డిఎస్పీ గారి క్యాచీ ట్యూన్స్ అన్ని కలిసి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రియేట్ చేశాయి. F2 అంటే నేమ్లోనే ఉంది, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మిక్స్తో ఆడియన్స్ని థియేటర్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని. వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్, వరుణ్ తేజ్ గారి రియాక్షన్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా ఒక మంచి మీ మెటీరియల్ అయితే అయ్యాయి. సినిమా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ లెవెల్ పీక్లో ఉంటుంది. అలా నవ్వుతూ 2022 వచ్చింది అండ్ F3 కూడా వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా సేమ్ టీమ్ కాబట్టి ఒక మంచి రేంజ్లో అయితే ఉన్నాయి అండ్ డబుల్ కామెడీ ప్రామిస్ అని కూడా చెప్పారు. ట్రైలర్లో వైబ్ బాగానే ఉంది, బట్ స్క్రీన్ మీద చూస్తే మాత్రం అసలు నవ్వే రాదు ఎక్కడో కూడా. స్టోరీ ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, జోక్స్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా అనిపిస్తాయి. ఫస్ట్ పార్ట్లో కామెడీ స్పాంటేనియస్గా ఉంటుంది, సెకండ్ పార్ట్లో అదే ఫార్ములా రిపీట్ చేసి ఓవర్గా పుష్ చేశారు. ఎమోషనల్ టచ్ కూడా యాడ్ చేశారు, బట్ దానికి ఎవరు కనెక్ట్ అవ్వలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ F2కి F3కి సంబంధం లేదు, అసలు టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక చాలా పెద్ద మైనస్ పాయింట్ అయితే అయింది. అండ్ మెయిన్గా వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ గారి పర్సనాలిటీస్ డిఫరెంట్గా ఉండడం వల్ల మనం కనెక్ట్ కూడా అవ్వం స్టార్టింగ్ నుంచి మూవీకి. సో దీనివల్ల F3 అనేది చాలా హ్యూజ్ డిజాస్టర్ అయింది. కలెక్షన్స్ అయితే వచ్చాయి, బట్ మనకు తెలుసు మూవీ ఎలా ఉంటుంది. 9th మూవీ ఇన్ ద లిస్ట్ చంద్రముఖి. బేసికల్లీ మనకు ఫీలింగ్ ఉండేది హారర్ ప్లస్ కామెడీ అంటే ఎప్పుడు దెయ్యంతో పాటు కామెడీ చేస్తే అసలు హారర్ ఉండదు అని. అది తప్పు అని ప్రూవ్ చేసిన మూవీయే ఈ చంద్రముఖి. అసలు ఈ మూవీలో హారర్ సీన్స్ అని ఒక రేంజ్లో ఉంటాయి అండ్ కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. దాంతోపాటు మన రజనీకాంత్ గారి స్వాగ్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినాయి ఈ కథలో. అండ్ మనకి మంచి డైరెక్షన్తో పాటు పి వాసు గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా. అండ్ బేసికల్లీ ఒక జ్యోతిక గారితో ఒక షార్ట్ ఉంటుంది పాట, అప్పుడు నాకు ఇప్పటికీ భయం వేస్తుంది ఆ షార్ట్ చూస్తే. సో అలాంటి ఒక కల్ట్ మూవీ, అప్పట్లో ఒక రెవల్యూషన్ చేసింది ఆ సినిమా హారర్ మీద. సో దెబ్బకి ఖర్చు చేస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ ద డెకేడ్ గా మారింది. అంత మంచి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 అయితే రిలీజ్ చేశారు 2023లో. సో మనకి అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఎక్కడో రాడ్ కొట్టు ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ ట్రైలర్ కూడా అలానే ఉంది. అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయాం అందరం ఈ సినిమా ఎటో వెళ్ళిపోబోతుంది అని. బట్ నేను మరీ ఇంత ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే రాఘవ లారెన్స్ గారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది హారర్ మూవీస్ తీయడం, అంటే కాంచనా సిరీస్ తీశారు కాబట్టి. సో ఎట్టో ఒకటి చెడిపినా కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నా. నిజం చెప్తున్నా కదా, ఈ మూవీలో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. దాంట్లో కూడా ఎఫర్ట్స్ అనేది కనబడాల. మ్యూజిక్ ఫెయిల్ అయిపోయింది, రైటింగ్ ఫెయిల్ అయిపోయింది, పర్ఫార్మెన్స్లు ఫెయిల్ అయిపోయినాయి, ఫైట్స్ ఫెయిల్ అయిపోయినాయి, విఎఫ్ఎక్స్ అంతో ఎంతో కొద్ది పర్లేదు. అది ఆ ఫైట్ చూసే కూడా నమ్మకం పోయింది అనుకోండి. సో అసలు రాడ్ కొట్టుడు అంటే ఈ సినిమా లైక్ మీకు 1 ఉందా, 1 కథను తీసుకొచ్చి 2లో పెట్టినట్టు ఉంటుంది. సో అదే మనం చూస్తున్నామా అని డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమైందంటే కొద్ది ఒక్క లేయర్ యాడ్ చేసి ఆడు వెయిట్ అయ్యానంట, ఈడేదో అంట, నేను తలకై తినేసారు. అసలు మెయిన్లీ కంగనా నన్ను అసలు చూడలేకపోయాను స్క్రీన్ మీద. హారర్ ఫీల్ రావట్లేదు మనకి ఆ మూవీలో, కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు. మరి హారర్ కామెడీ ఎందుకు పెట్టారు నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత లాస్ట్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు సీక్వెల్ని పేరుతో క్యాష్ చేసుకుందామని ప్లాన్ చేశారు. బట్ అది క్యాష్ చేసుకోబోయి వాళ్ళ క్యాష్ రిటర్న్ వచ్చేసింది అనుకోండి, వేరే విషయం. ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి చంద్రముఖిలో స్పైన్ చిల్లింగ్ అట్మాస్ఫియర్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు చంద్రముఖి 2లో అదంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్ ఏ పార్ట్ ఇన్ దిస్ సీక్వెల్. 10th మూవీ ఇన్ ద లిస్ట్ అభినేత్రి. 2016లో రిలీజ్ అయిన అభినేత్రి ఒక నీట్ బ్లెండ్ ఆఫ్ హర్రర్, కామెడీ అండ్ ఎమోషన్. ప్రభుదేవ గారి పర్ఫార్మెన్స్, తమన్నా అండ్ సోను సూద్ గారి డ్యూయల్ షేడ్స్ అండ్ ఏఎల్ విజయ్ గారి స్టైలిష్ డైరెక్షన్ అన్ని కలిసి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ క్రియేట్ చేశాయి. అభినేత్రి అంటే హారర్ కంటే ఎక్కువ ఫన్ అండ్ డ్రామా ఉంటాయి. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అండ్ దట్ క్యాచీ చల్మస్ సాంగ్ ఆడియన్స్ ని గ్రూ చేయించాయి. అండ్ ఈ మూవీలో చూపించిన బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది. దయ్యం అండ్ మనిషి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ అనేది చాలా కొత్తగా బాగుంటుంది. సో ఆడియన్స్ కూడా ఆ పాయింట్ నచ్చింది. కట్ చేస్తే 2019లో అభినేత్రి 2 వచ్చింది. ట్రైలర్లో ఓకేగా అనిపించింది, బట్ స్క్రీన్ మీద చూస్తే కనెక్షన్ మిస్ అయింది. స్టోరీ రొటీన్గా ఉండడం, కామెడీ ఫ్లాట్గా ఉండడం అండ్ థ్రిల్ కూడా ఏముండదు, మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోతుంది.
ఫస్ట్ పార్ట్లో కాన్సెప్ట్ ఫ్రెష్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటాయి. సీక్వెల్లో అదే ఫార్ములా డబల్ చేసి ఓవర్గా స్ట్రెచ్ చేశారు. ఎమోషన్ తగ్గిపోయింది, క్యారెక్టర్స్ డెప్త్ లేదు, అండ్ మూవీలో ఉన్న దయాలకి ఉన్న బ్యాక్ స్టోరీ కూడా మనకి ఎక్కదు. అండ్ ఇట్స్ 2-way రొటీన్. అభినేత్రిలో మ్యూజిక్ అండ్ మ్యాజిక్ అండ్ మ్యాడ్నెస్ బ్యాలెన్స్లో ఉంటే అభినేత్రి 2లో అన్ని ఫోర్స్డ్గా ఫీల్ అవుతాం. సో ఇది మా 10 లిస్ట్. అండ్ ఈ మూవీస్ అన్ని ఫెయిల్ ఒక కాంబినేషన్ వచ్చేసి సీక్వెల్ పేరుతో డబ్బులు చేసుకుందాం అని చెప్పి తప్పితే స్టోరీ పరంగా అయితే ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు, జస్ట్ డబ్బుల కోసం చేశారు ఈ సినిమాని. సో అందుకే రిజల్ట్స్ కూడా అలానే వచ్చినాయి. సో దీంట్లో కానీ నేను మూవీ మిస్ చేయంటే కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద రీల్ హోమీస్. So see you in our next video. So finally, bye.